హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదండి మందారం మొక్కలు. ఇవాల్టి వీడియో అయితే మందారం మొక్కల గురించి. మందారం మొగ్గలు పువ్వులు కాకుండా వాడిపోయి అలాగే రాలిపోతూ ఉంటాయి. అలాగే మందారం మొక్క ఎల్లో కలర్ లీవ్స్ వస్తుంటాయి, మిల్లీ బగ్స్ వస్తుంటాయి. ఇటువంటి సమస్యలన్నింటికి కూడా ఈ ఫెర్టిలైజర్ అయితే మొక్కకి ఇచ్చామంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. మొగ్గ అయితే రాలిపోదు, అలాగే పువ్వులు కూడా పెద్ద సైజులో పూస్తాయి. మిల్లీ బగ్స్ ఉన్నా కూడా వాటి బారి నుంచి తప్పించుకోవచ్చు అనమాట. అలాగే మొక్క కూడా మంచిగా గ్రోత్ వస్తుందండి. ఏ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తామని తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. మన గార్డెన్లో ప్రతి మొక్క కూడా హెల్తీగా ఉంది. అలాగే పువ్వులు కూడా బాగా పూస్తున్నాయి, మొగ్గలు కూడా మంచిగా వచ్చున్నాయి. దీనికి కారణం నేను ఇచ్చే ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అనండి, హోమ్ రెమెడీస్ అన్నమాట. అలాగే మనం ప్రతి ఇంట్లో కూడా చాలా సింపుల్గా చేసుకునే ఫెర్టిలైజర్స్ కూడా మనం మొక్కలకి ఇస్తూ ఉంటే మంచిగా హెల్తీగా గ్రోత్ అవుతాయి. అలాగే మొగ్గలు కూడా విపరీతంగా వస్తాయి, పువ్వులు పెద్ద పెద్ద పువ్వులుగా పూస్తాయి అన్నమాట. ఈ సమస్యలన్నింటికి కూడా మనం ఒకే ఒక్క ఫెర్టిలైజర్తో చెక్ పెట్టచ్చు అనమాట. మొక్క మంచిగా హెల్తీగా గ్రోత్ అవుతుంది. మన ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా జీరో బడ్జెట్తో మనం ఆర్గానిక్ వేలో ఫెర్టిలైజర్ చేసి ఇవ్వచ్చు అనమాట. మొక్క చూడండి ఎంత హెల్తీగా ఉందో, మంచిగా పచ్చగా, అసలు ఎటువంటి చీడపీడ లేకుండా మొక్క అయితే హెల్తీగా ఉందన్నమాట. అలాగే మొగ్గ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ ఫెర్టిలైజర్ మనం మొక్కకి 15 రోజులకు ఒక్కసారి ఇస్తే సరిపోతుందన్నమాట. అదేంటో చూద్దాము. చూసారు కదా, ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఏంటంటే ఎగ్ సెల్స్ మనం వేస్తాం కదా, ఆ ఎగ్ సెల్స్ కాదండి, ఉడకబెట్టిన ఎగ్స్ ఉంటాయి కదా, వాటిలో వాటర్ అయితే నేను తీసుకున్నాను. ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇవి పారవేయకుండా చల్లార్చి మనం మొక్కలకి ఇచ్చామంటే ఇంకా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇందులో మనం కలబంద తీసుకొని సన్నగా తరిగేసేయండి, సన్నగా కట్ చేసేసి వాటిలో వేసేసి ఇలా మొత్తం కూడా స్మాష్ చేయండి. ఈ ఫెర్టిలైజర్ మనం ఫెర్మెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. నేరుగా మొక్కకైతే వాటర్ డైల్యూట్ చేసి మొక్కకైతే ఇచ్చేసేయచ్చు అనమాట. ఇవి మనం వాటర్ వృధాగా పడేసే బదులు మొక్కకి ఫెర్టిలైజర్ చేసి మొక్కకి ఇచ్చామంటే మొక్కకి పట్టిన ఈ సమస్యలు మిల్లీ బగ్స్ కానివ్వండి, మొగ్గ రాలిపోవడం కానివ్వండి, ఇటువంటి వాటికి కూడా చెక్ పెట్టచ్చు అనమాట. చూసారు కదా, ఇవన్నీ కూడా స్మాష్ చేశాను నేను. ఇలా ఫెర్టిలైజర్ అయితే రెడీ అయిపోయిందండి మనకి. మనం ఫెర్మెంట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. కానీ మంచిగా యూజ్ అవుతుందండి. ఈ కలబంద అయితే మంచిగా మొక్కకి బలాన్ని ఇస్తుంది. అలాగే ఒక జగ్ వాటర్ తీసుకున్నాను అనమాట. ఒక జగ్ వాటర్ తీసుకొని కొంచెం అయితే వేసాను. నేను తర్వాత వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలన్నింటికి కూడా ఇస్తాను అనమాట. మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక జగ్ వాటర్ ఒక జగ్గు లిక్విడ్ అయితే 10 జగ్గుల వాటర్ డైల్యూట్ చేసి మొక్కలన్నింటికి కూడా మొదట్లో ఇవ్వండి. అలాగే స్ప్రే బాటిల్లో వడకట్టి స్ప్రే చేయండి. మొక్కలు మంచిగా బాగా బుషీగా పెరుగుతాయి, అలాగే హెల్తీగా వస్తాయి. పువ్వులు వాడిపోకుండా మొగ్గలు పువ్వులుగా ఇచ్చుతాయి అన్నమాట. పెద్ద సైజులో మంచిగా వస్తాయి అన్నమాట. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ మంచిగా యూజ్ అవుతుందండి. ఇందులో ఉండే కలబంద మనకి మొక్కకి మంచి బలాన్ని ఇచ్చి గ్రోత్ అయితే ఇస్తుందన్నమాట. అలాగే ఎగ్ సెల్స్ వాటర్ అయితే మనకి మంచిగా మొగ్గలు నిలబడటానికి, పువ్వులు మంచిగా రావటానికి యూజ్ అవుతుందండి. చూసారు కదా, మన గార్డెన్లో ప్రతి మొక్క కూడా మంచిగా హెల్తీగా ఉన్నాయి. మీరు కూడా మీ గార్డెన్లో ఇటువంటి ఫెర్టిలైజర్స్ చేసి ఇచ్చి మొక్కలన్నీ కూడా పచ్చగా హెల్తీగా ఉండేలాగా చూడండి. అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.